నా పేరు స్వరాజ్యం, మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్. అంగన్వాడీ టీచర్ని. ఈరోజు ధర్నా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇంతకుముందు పని గంటల కంటే ఇప్పుడు కొన్ని లేబర్ కోడ్స్ అలాంటి రద్దు చేయడం, పని గంటలు ఎక్కువ పెంచడం ఇలాంటివి జరుగుతుంది. ఇప్పటికే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు పని చేస్తున్నాం. మా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే మాకు శాలరీ చాలా తక్కువ. మోడీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నా మాకు ఏమైనా పెంచకపోవడం, శాలరీస్ పెంచకపోవడం, అసలు ప్రతిదీ పోషన్ ట్రాకర్ అని, NHTC యాప్లని, ప్రతి యాప్లు కూడా BLO యాప్లని, అసలు 9 నుంచి 4 వరకు సెంటర్ నడపడం, వేరే ఇతర డ్యూటీలు చేయడం, వేరే సర్వేలు కూడా ఏ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా ఏ సర్వే అనగానే అంగన్వాడీ టీచర్స్ ఆయాలే కనిపిస్తున్నారు. ఉదయం స్కూల్ నుంచి ప్రీ స్కూల్ నడపాలి, 9 నుంచి సాయంత్రం వరకు BLO డ్యూటీలు చేయాలి, ఎలక్షన్ డ్యూటీలు చేయాలి, అదర్ వర్క్ మొత్తం చేసుకొని కులగలన ఇవన్నీ చేసుకుంటూ పిల్లలకు ప్రీ స్కూల్ నేర్పాలి. ఏదో చిన్న విషయం ఎక్కడో అక్కడ జరిగితే అదే పట్టుకొని పేపర్ వాళ్ళు పొద్దాక పేపర్లో రాయడం, మేమేదో పని చేయనట్టుగా అని అన్నట్టు. ఈ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేంది, బీజేపీ గవర్నమెంట్ అయితే ఎవరైనా ఎక్కినప్పుడు ఒక మాటలు చెప్తారు. మేము ధర్నాలు చేస్తుంటే ఇంతకుముందు మేము 14 రోజులు 21 రోజు 28 రోజులు సమ్మె చేసినప్పుడు టెంట్ దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, వచ్చి మేము జీతాలు పెంచుతామమ్మా అన్నారు. మాతోటి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు గద్దెక్కి కూర్చున్న తర్వాత అసలు మమ్మల్ని లెక్కే చేయట్లే. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. ఎట్లా మాట్లాడుతున్నారంటే జీతం మంచి 18,000, కనీసం 18,000 అడిగినాం మేము. 18,000 ఇవ్వడానికి కూడా ఈ రోజు వాళ్ళకి చేత కావట్లేదు. అన్నీ అసలు అదనంగా 26,000 అసలు కనీసం వాళ్ళు ఏమన్నారు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, వచ్చిన కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచాలి ఆయాలకైనా టీచర్స్కైనా. కానీ అసలు అట్లా ఇవ్వకుండా 13,650, 7,800 ఆయాలకి. అసలు ఏమన్నా ఇంత రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కటి GST అని మేము కొనుక్కోగలమా? అసలు మా జీతం సరిపోతుందా? దాంట్లో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అవి చేయడం, ఇవి కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం, అసలు ఏంటిది బడ్జెట్? ఎంత గంట ప్రతిదీ వర్క్ చేస్తున్నాం, ప్రతి సర్వేలు ఇంతగానో వర్క్ చేయించుకొని కనీసం మాకు కనపడట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మా ఈ గవర్నమెంట్ వచ్చాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కొత్తగా ఇప్పుడు మమ్మల్ని అంటే సర్పంచ్లకి వాళ్ళు తనిఖీలకి అధికారాలు అప్పచెప్తారంట. ఏ విధంగా అధికారాలు అర్పిస్తారు? ఇప్పుడు ఎన్ని స్కూల్లో ఏదున్నా లేకున్నా ఏదన్నా కానీ మేమే చేస్తున్నాం. మా డిపార్ట్మెంట్కి ICDSకి ఇవ్వాలి, కానీ వాళ్ళే చెక్సారు. ICDS వాళ్ళు చేయడం, సర్పంచులు విజిట్ చేయడం, ప్రతి ఒక్కరు MROలు చేయడం, వీళ్ళందరూ తనిఖీలు చేస్తారు. అసలు మేము మా దగ్గర ఒక్కళ్ళే అవినీతులు జరుగుతున్నాయా? ఇంతమంది ఏ డిపార్ట్మెంట్ ఉంది? హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత ఇంకా వేరే ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ అంటే నేనేమంటానంటే అన్ని డిపార్ట్మెంట్ టోటల్ మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లు అందరికీ సర్పంచులకి ఇస్తే ఓకే. ఒక అంగన్వాడీనే ఇవ్వడం వచ్చి ఇక్కడ ఏమైనా లక్షలు తనిఖీలు జరుగుతున్నాయా? ఏముంది? ప్రతిదీ పోషన్ ట్రాకర్, ప్రతిదీ ఫోటో క్యాప్చర్, THR ఇచ్చుకుంటా, అన్ని THR ఇస్తాను, ఫోటో క్యాప్చరే, ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళ తర్వాత ఫుడ్ కట్ అవుతుంది ఆన్లైన్లో. మేమేమి లెక్కలు రాయట్లేదు. ప్రతిదీ పోషన్ ట్రాకర్లో మనం ఫోటో క్యాప్చర్ చేయడం, THR ఇవ్వడం, ఎగ్స్ ఇవ్వడం, గర్భిణీ భోజనాలు మొత్తం కూడా తంబు సిస్టము దాని ప్రకారమే తీసుకుంటున్నాం. ఎట్లా అవినీతి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని ఈరోజు సర్పంచులకు ఇస్తానంటున్నారు. సర్పంచులకు ఇస్తే సరిపోయిద్దా? వాళ్ళు వచ్చి లైంగిక ఆడవాళ్ళని అది ఇదని ఎంత వేధిస్తారు. మంచోళ్ళు ఉండరు. ఒకప్పుడు సర్పంచులు ఏజ్డ్ ఉండే వాళ్ళు ఆ టీచర్లు అంటే గౌరవించేవాళ్ళు. ఈ రోజుల్లో గౌరవించారు. వాళ్ళు వచ్చి అంటే మేము ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలి? మరి అలాంటప్పుడు ఎందుకు ఇట్లా చెప్పడం, ఈ విధంగా గవర్నమెంట్ ఇట్లా మాట్లాడడం, జీతం ఇవ్వమంటే ఇవ్వడానికి చేత కావట్లేదు. పైగా ఈ విధంగా సర్పంచులు అప్పచెప్తాం మేము అదంట విధం. ఆశాలు అయితే అంగన్వాడీ అయితే మా అందరికి చిన్న ఉద్యోగులకి చాలా అసలు మా అందరికి కనీస వేతనం ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు పెరుగుతున్నాయి, రేట్లతో పాటు జీతాలు పెరగాలి. జీతాలు పెరుగుతాయి, ఈ జీతాలు మాకేం సరిపోతాయి? కూలికి పోతే వస్తున్నాయి 1,000 రూపాయలు. మరి మాకంత తక్కువ జీతం వస్తున్నాయి, మాకు ఎట్లా? మా పిల్లలు జీతము, ఫోన్లు కొనుక్కోవాలి, ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకోవాలి, ఆన్లైన్ చేయాలి, ప్రతిదీ కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. ఒక్కసారి లెక్క రాసుకుంటే అసలు ఈ జీతం దేనికి సరిపోదు. అందుకే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మాకు అందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని. చిరుద్యోగులను తక్కువ చూస్తే మాత్రం మేము ఈ పోరాటం ఆగదు, ఇంతటితో పెద్ద ఎత్తున చేస్తాము. ఈసారి అయితే గవర్నమెంట్కి ఇంకా పడిపోతుంది. ఇప్పుడు ఎక్కడమే కాదు, మళ్ళీ ముందు కూడా ఉంటాయి కదా, అప్పుడు చూసుకుంటాం ఇంకా మేము.